ఇప్పుడు గత 3 రోజుల నుంచి నాకు తెగ పెట్టేస్తాను మెసేజ్లు. అన్న ఐబొమ్మ రవి అరెస్ట్ అయినాడు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని. నేను చెప్పిన, ఒరే స్వామి నాకు ఏదానికి ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే నేనేంది కోకలో ఈకలాంటోని, నాకు అవసరం అలాంటి పెద్ద పెద్ద విషయాలు మనకి దేనికి రానైనా. ఏదో కోవిడ్ ఇంట్లోకి వచ్చినావు, కోవిడ్ ఇంట్లో పని చేసుకుంటా చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటున్నాను, అంత పెద్ద పెద్ద విషయాలు మనకి దేనికి రావు స్వామి అంటే, మా ఊళ్ళు వింటారా అన్న? మీ సబ్స్క్రైబర్ గా మేము అడుగుతున్నాము, మాకు చెప్పొచ్చు కదా మీ ఒపీనియన్ ఏంటి, మాకు అడిగే హక్కు లేదా అని ఏంటంటే పెద్ద మాట. ఓకే, నా ఒపీనియన్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు బాగున్నది, కొంచెం వచ్చి కూర్చుని ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. చెప్పేసి నేను రోజు డ్యూటీలో అంటే రేపు శుక్రవారం కదా, దోలు తీర్చేస్తాను రోజు బేస్తవారం నైట్ అంతా. ఓకే, ఇప్పుడు మ్యాటర్ లేకొచ్చాను. ఇప్పుడు నేను ఇండియా నుంచి కోవిడ్కి వచ్చానండి, ఏంది బతుకు తిరుగు కోసం, ₹1 సంపాదించుకుందాం అనేసి ఇడికి వచ్చిన. నా డ్యూటీ ఏంది ఇక్కడ పొద్దున్నే 6 గంటలకు లేయాలా, సాయంత్రం 8 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, పని చేసుకోవాలా, పడుకోవాలా, నెలకి 2 చుట్టూలు తీసుకుంటా. నేను ఇండియాలో ఒక అభిమానించే హీరోది నాకు సినిమా అయితే ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, అది కోవిడ్ లో కూడా వేస్తాను అనమాట. అది ఈ వారం బేస్తవారం లేకపోతే శుక్రవారం లేకపోతే శనివారం ఏదో ఒక రోజు పడుతుంది. నేను శుక్రవారం పడుతుంది అనుకోండి, నాకు ఆ రోజు సెలవు లేకపోవచ్చు, నేను అడుగుతామా సార్ ఈ మాదిరి నా హీరోది పిక్చర్ రిలీజ్ అవుతుంది కోవిడ్ లో, నేను పోవాలా చూడాలి సార్, లేకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఆ హీరో అంటే నాకు భలే పిచ్చి సార్, ఆయన కోసం నా తలకాయ నరికేసుకొని చేతిలో పెట్టుకొని ఆయన బ్యానర్ ముందర గుమ్మడికాయ బాగాలు దింగుతాను, పిచ్చి సార్ నాకు అనేసి మా సార్ చెప్తా. మా సార్ ఏమంటాడు తెలిసిన, సింపుల్ గానైనా ఈ రోజు నీకు ఈ వారం చుట్టి లేదు, రేపు వారం కదా చుట్టి, రేపు వారం కావాలంటే పోదులే అనేసి అంటాడు సింపుల్ గా. సరే మనం ఏమంటాం, మా సార్ని ఇంకా బతిమాలుకునే కానీ ఇంకోళ్ళు అంతే, వాళ్ళు ఒక మాట మీద కానీ ఫిక్స్ అయిపోయినా అంటే ఇంకోళ్ళు అసలు ఒప్పుకోరు. సరేలే అనేసి రేపు వారం పోదాంలే అనేసి నేను కూడా అనుకుంటా. సరే నాకు రేపు వారం శుక్రవారం వచ్చేసింది, రెడీ ఫుల్ జోష్ మీద మా హీరోది సినిమా కానీ ఈ రోజు పోవాలా, పేపర్లు చింపాలి, ఇసేయాలా, కేకలు వేయాలి, ఓళ్ళు వేయాలని ఒక ఆనందంతో లేచి స్నానాలు చేసి మంచి డ్రెస్ వేసి సెంటు పుసుకొని పక్కన పెట్టి అద్దాలు పెట్టుకొని ఆ థియేటర్ కడిపోతే సినిమా ఉండదు. ఏమరా సినిమా లేదురా అని ఒకళ్ళు మనం ఆ కౌంటర్ కాడిపోయి అడిగినా కానీ, ఏమరా అప్పుడే సినిమా తీసేసినారా అంటే, ఏ సినిమా అంటాడు, పలానా హీరో పలానా ఇండియా సినిమారా అంటే, ఆ సినిమా పోయిన వారం ఎత్తేసినాం కదా అంటాడు. అదేంద్ర ఎంత తొందరగా అంటే, ఈడ ఇండియన్ సినిమాలు ఎంత పెద్ద హీరోదైనా కానివ్వండి, ఒక సల్మాన్ ఖాన్ కానివ్వండి, ఒక అమీర్ ఖాన్ కానివ్వండి, ప్రభాస్ది కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, ఒక పెద్ద నేను చెప్పేది పెద్ద పెద్ద హీరోల టీం ఎవరిదైనా కానివ్వండి, ఒక వారం లేకపోతే 2 వారాలు అంతకంటే ఎక్కువ వాడు నెలల పొడుగుతా ఆడేటి సినిమా ఇక్కడ ఏమన్నా ఉండాయిరా అంటే, ఒక డీసీకి సంబంధించినవి, ఇంకొచ్చి మార్వల్ మూవీస్, ఈ 2 తప్పితే ఇంకే మూవీస్ ఆడు అనమాట. లేకపోతే వీళ్ళ నాటకాల్లో తీసుకుంటూ ఉంటారు, వీళ్ళ నాటకాలు సినిమాలు ఆడతాయి. అప్పుడు మేమేం చేయాలా, మేము ఈ మాదిరిగా మొబైల్లో ఈ ఐబొమ్మ రవి ఎలాంటి ఉన్నో, లేకపోతే అదేందో తమిళ మూవీస్ మూవీ రూల్స్ ఏ సంథింగ్ ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో చూసుకుంటాం అనమాట. ఇంకా అది తప్పితే ఇంకా మాకు వేరే దారి లేదు, ఖచ్చితంగా చూసుకోక తప్పదు. అది నేను ఒక్కనే కాదు, ప్రస్తుతానికి కోవిడ్లో ప్రతి ఒక్క డ్రైవర్ ప్రతి ఒక్క అద్దామా చేసుకునే పని. ఓకే బాయ్, ఇప్పుడు నాకు వేటోడు ఉన్నాడు సార్, నెట్ కన్విన్స్ చేసుకుంటా సార్, రేపు వారం చుట్టి కదా, రేపు వారం పోన్లేండి, ఈ వారం చుట్టి తీసుకుంటాను, ఎందుకంటే నేను సినిమా పోవాలంటే మా సార్ ఓకే కన్ఫ్యూజ్ అవుతాడు, పోలేరా అంటాడు. ఇదే మాదిరి కానీ ప్రతి ఒక్క డ్రైవర్కి కానీ ప్రతి ఒక్క అద్దామాకి కానీ కోవిడ్లో ఉండదు. ఇప్పుడు మన ఇండియాలో అనుకో, నేను ఒక ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నా, నాకు ఇష్టమైన హీరో సినిమా ఒకటి రిలీజ్ అయింది, నేను అడుగుతా మా ముద్దు నేను పోతాను సార్ సినిమా కంటే, ఒప్పుకోకుండా అనుకో జాబ్ గా రిజైన్ చేసుకోవాలి ఇంకా. కానీ ఇక్కడ అట్ట కాదే, కాంట్రాక్ట్ 2 years కాంట్రాక్ట్ మీద వచ్చినావు, నేను పొమ్మంటే పోవడానికి రమ్మంటే రావడానికి నా అత్తారు ఏం కాదు. సో అందుకనేసి అంటే మేము ఐబొమ్మ లాంటి వెబ్సైట్ మీద కానీ అదే సినిమా రూల్స్ అని ఏంటో సంథింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటి మీద ఆధారపడతాము, వాటి మీద చూస్తాం అనమాట. సరే ఇవి మాదిరిగా పాపం చూడకూడదు అని అడిగి అంటే, మనం ఏ మా టీవీలోనో ఈ టీవీలోనో చూద్దాం అనుకుంటే, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో వేస్తాడు మా టీవీలో ఈ టీవీలో. ఓటీటీ అంటారా, ఓటీటీకి మనం డబ్బులు పే చేసేదానికి ఏం లేదు. ఇక్కడ మామూలుగా బ్యాంక్ లోంచి లింక్ ఇవ్వాలి, కార్డులోంచి. మనకి బ్యాంక్ అకౌంటే లేదు, మనకి ఏటీఎం కార్డు నుంచి యాడ్ నుంచి వస్తాయి లింక్ ఇవ్వడానికి. అందుకనేసి మేము ఖచ్చితంగా ఐబొమ్మ ఖచ్చితంగా కోవిడ్లో ఉండే ప్రతి ఒక్క డ్రైవర్ ప్రతి ఒక్క కద్దామా 100% యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పిచ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నా హీరో సినిమా తీస్తున్నాడు, నా హీరోది సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది ఎవరికైనా కానీ ఫస్ట్ డే రోజు చూడాలని వాళ్ళ కాసు ఉంటుంది, వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు. ఇక్కడ పోయి సినిమా థియేటర్లో చూసేదానికి వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది అంటే ఏంది వచ్చిందంటే, వాళ్ళకి టైం ఉండదు. టైం ఉన్నా కానీ కోవిడ్ పర్మిషన్ మీరు పోయి చూసేదానికి. ఇంకా ఇది మా సిచ్యువేషన్ కోవిడ్లో అయితే నేను చెప్పిన. ఇంక రెండోది వచ్చి చెప్తున్నాము, హానెస్ట్గా చెప్తున్నా,
చెప్తున్నాను. ఇండియాలో మీరు ఏ సినిమా హాల్ పోయినా గానీ అక్కడ ప్రీమియం సీట్లు, నార్మల్ సీట్లు ఉంటాయి. నార్మల్ సీట్లు వచ్చి సుమారుగా 200 నుంచి 250 దాకా నార్మల్ సీట్లు కింద ఫుల్ అయిపోయి ఉంటాయి. ప్రీమియం సీట్లు ఉంటాయి మహా అంటే 40 నుంచి ఒక 50 ఉంటాయి. ఇప్పుడు ప్రీమియం సీట్లు డబ్బులు ఎక్కువ, ఒక 200 నుంచి 300 ఉంటుంది, 400 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రీమియం సీట్లు ఎక్కువే పెట్టాలి కదా. మామూలుగా నార్మల్ సీట్లు ఎందుకు ఎక్కువ పెట్టినారు? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సినిమా తీసే ఏ హీరో అయినా గానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా గానీ వాళ్ళు బతికే బతుకు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద, ప్రతి ఒక్క పూర్ క్లాస్ మీద ఆధారపడే ఉన్నది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది 1000 కోట్ల సినిమా, ఫస్ట్ డే రోజు ప్రీమియం షోస్ పెడతాడు. టికెట్ ఎంత పెడతాడో మినిమం 1000 రూపాయల నుంచి 2000 అయితే పెడతాడు. అవునా కదా? 2000 నుంచి 3000 పెట్టచ్చు, 2000 పెట్టచ్చు, 1000 రూపాయలు పెట్టచ్చు, మాక్సిమం 1000 రూపాయల పైనే ఉంటుంది. ఒకటే రోజున సుమారంగా 40 కోట్ల నుంచి 30 కోట్లు ఈజీగా ఒక మూవీ కలెక్షన్ చేస్తారు పెద్ద హీరో. ఆ డబ్బులని యాటి నుంచి పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయా, లేకపోతే హై క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయా? ఎక్కువ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు 2000 కోట్లు 3000 కోట్లు పెట్టి ఒక సినిమా తీసి ఒక్కొక్క హీరో హై రెమ్యూనరేషన్ ఒక 100 కోట్లు 200 కోట్లు ఎక్కువే తీసుకుంటున్నారు. ఇప్పుడు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు మన ఇండియాలోనే. ఆ డై హార్డ్ ఫ్యాన్స్ అందరిని నేరుకొని ఇట్లా తెలంగాణలోని, ఇట్లా ఆంధ్రాలోని ఒక 100 థియేటర్లు తెలంగాణలో, ఒక 100 థియేటర్లు ఆంధ్రాలోని మాట్లాడేసి వాళ్ళు డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఒక రోజు మొత్తం షో వేయలేడా? పోయింది ఒక 20 కోట్లు నాది కాదనుకుంటా ఎందుకు ఏరియా తెలిసిన ఫస్ట్ రోజు కలెక్షన్ 40 కోట్లు వస్తా ఉంటే ప్రొడ్యూసర్ ఎందుకు ఒప్పుకుంటాడు, హీరో ఎందుకు ఒప్పుకుంటారు, వాళ్ళు ఆదాయం ఎందుకు పోగొట్టుకుంటారు? ఫ్రీగా సినిమా చూపిన వాళ్ళు ఏం పిచ్చినా కొడుకులా? అంత పిచ్చినా కొడుకులు ఏం కాదు. పిచ్చినా కొడుకులు అంతా మనం ఎక్కువ వచ్చి పిచ్చినా కొడుకులే కల్లా ఎవరు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు, లో క్లాస్ ఫ్యామిలీ వాడు. హై క్లాస్ ఫ్యామిలీకి ఏం పెద్ద లెక్కేం కాదు. వాడు 1000 రూపాయలు 2000 లెక్కేం కాదు. అసలు ఇండియాలో పర్ డే ఒక లేబర్ ఇన్కమ్ ఎంత తెలిసిన 500 నుంచి 700 దాకా ఉంటుంది. ఆ 700లో నువ్వు ఖర్చు ఏమని పెట్టుకుంటావు, నీ ఇంటి ఖర్చు ఏమని పెట్టుకుంటావు, నీ పిల్లోళ్ళ ఖర్చులు ఏమని పెట్టుకుంటావు, నీ బిడ్డల చదువు ఖర్చు ఏమని పెట్టుకుంటాడు. నువ్వు అసలుకి వారంలో ఒక రోజు విడిపి లేకుండా 7 రోజులు పనిచేసినా కానీ ఇంత డబ్బులు ఆటిని సంపాదించుకుంటాడు. ఓడేమో సినిమా ఒకటి రిలీజ్ చేసి 1000 రూపాయలు 2000 టికెట్ అంటాడు ఫస్ట్ రోజు. మనలాంటి మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీలో డైలీ వర్కర్స్ ఉంటారు చూసినావా, హీరోల మీద పిచ్చితో ఆ రోజు వచ్చిన ఖర్చుని ఆ సినిమాకి పెట్టేస్తారన్నమాట. అది మనం చేసేది. ఓల్డ్ సినిమా హీరోలది తప్పలేదు, ప్రొడ్యూసర్ది తప్పలేదు. ఎర్రి పుష్పాలు అయిపోయేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీలో, హై క్లాస్ ఫ్యామిలీ కూడా ఏం కాదు. వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటుంది. మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఈ సినిమాలు ఇవన్నీ ఏంటంటే మనకు ఎంటర్టైన్మెంట్ కోసం, అంతేగాని వాళ్ళ కోసం పీకలు కోసేసుకోవడం, వాళ్ళ కోసం చేయిలు కోసేసుకోవడం. ప్రపంచంలోనే మొత్తంలోనే మన ఇండియా యువత ఉన్నంత ఖాళీగా ఏ దేశంలోనే తెలుసా? ఎవరి పాటికి వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి ఉండదు. చదువుకున్నోడు అట్టే ఉన్నాడు, చదువు లేనోడు అట్టే ఉన్నాడు. ఇద్దరు ఖాళీగానే ఉంటాడు. చదువుకున్నోడు అంటే వదిలిపెట్టు, అది గవర్నమెంట్ విప్లవం. అది ఇంకా రాజకీయం గురించి చెప్పాలంటే ఇంత పొడుకున్నది చెప్పుకోవాలంటే. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు దింగి తినాలో, వాళ్ళు గుద్దానికి వేసుకోవాలో, వాళ్ళు తరతరాలు బతకాలా, అది రాజకీయ నాయకుడు ఆలోచన. వీళ్ళు అట్లేదే. వీళ్ళు ఇంకా చదువుకునే ఏందంటవా, ఇంకా డైలీ లేబర్లు. చదువుకునేవాడు ఏం చేస్తాడు? డైలీ లేబర్కి పోవాలా, డైలీ పని చేసుకోవాలా, వచ్చిన దాంతో ఇల్లు గడుపుకోవాలా. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బులు దీనికి దెంగ పెట్టాలి. అది ఇక్కడ ఉండోళ్ళకి ఒక రూలు, లేని వాళ్ళకి ఒక రూలు క్లియర్ గా తెలిసిపోతుంది. ఎట్టో చెప్తా చూడండి. అక్కడ అతను ఐబం రవిని పట్టుకొని జైలు వేసిన తర్వాత పోలీసు వాళ్ళంతా ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేసినాడు. ఒక అతను జర్నలిస్ట్ అడిగినా అనమాట, అతను పోలీసులను అడుగుతా ఉంటే ఈ మాదిరిగా ఐబం రవి పేదలకు కూడా ప్రతి ఒక్కరు సినిమాను చూడాలనే కదా సార్, అది కిక్ సినిమా గురించి దాని ద్వారా అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా చేసినాడు. వీళ్ళు టికెట్ రేట్లు పెంచడం బట్టే కదా ఈ మాదిరిగా ఐబం రవి ఈ విధంగా చేసినాడంటే ఒకడన్నా ఇచ్చినాడు. ఆడ ఎవరి పాటి కూడా చిరంజీవి పోతున్నాడు, ఎవరి పాటికి నాగార్జున పోతున్నాడు. అసలు రెస్పాన్స్ అవ్వలేదు తెలుసా అతనికి ఇచ్చిన క్వశ్చన్ కి. అది ఎందుకులేమో ఇంకా లాక్కుంటే చాలా దూరం పోతుంది. కానీ ఇదే నా ఒపీనియన్ అయితే, ఇది మేమైతే ఖచ్చితంగా చూస్తాం. హీజ్ ఎ హీరో ఫర్ మీ అంతే. ఆయన ఒకవేళ మన ఇండియన్ సర్వర్స్ ని హ్యాక్ చేసి మంచి డేటాని ఏదన్నా కానీ కాపీ చేసి ఉంటే ఇట్స్ 100% ఖచ్చితంగా ఇల్లీగలే, అది క్రైమ్ కిందకి వస్తుంది. అలాంటి లేకుండా ఓన్లీ సినిమా మాత్రమే ఈ మాదిరిగా డౌన్లోడ్ చేసుకొని మన కోసం అందించాడు కాబట్టి హీఈస్ మై హీరో. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక్కనే కాదు, 90% కోవిడ్లో ఉండే ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క కద్దామా అని హీరోనే అంటారు, కానీ జీరో అని ఎవరు అనరు. అంతేమో నేను చెప్పాల్సింది చెప్పినా, మళ్ళీ తర్వాత మీరు తిట్టుకుంటారో ఏవైనా అనుకోండి, మీ ఇష్టం. బాయ్ బాయ్, దండాలు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.